10వ తరగతిలో మంచి ప్రతిభ కనబర్చి ఉత్తీర్ణ సాధిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని కొస్కి ఎంపీడీఓ శ్రీధర్, సర్పంచ్ నీరజ, ప్రధాన ఉపాధ్యాయులు జనార్దన్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. నారాయణపేట జిల్లా కొస్కి మండలం మేర్జాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఇష్టపడుతూ లక్ష్య సాధన దిశలో కృషి చేస్తేనే విజయం వరిస్తుందని, ఉన్నత స్థాయికి చేరుకుంటారని వివరించారు. ఆత్మవిశ్వాసంతో వేసే తొలిమెట్టు గుర్తుగా 10వ తరగతి ఉంటుందని, ఇప్పుడు కష్టపడితేనే మునుముందు సుఖపడతారని అన్నారు. అంతకుముందు విద్యార్థులకు హాల్ టికెట్లు అందజేశారు. ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు మహేశ్వరి ఆర్థిక సాయంతో విద్యార్థులకు జామెట్రీ బాక్సులు అందజేశారు. సైన్స్ దినోత్సవం సందర్భంగా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిద్దిరాములు, త్రిగుణ, వార్ల మల్లేశం, రహమద్ పాషా, సంతోష్ కుమార్, భీమయ్య, మల్లయ్య, రాజమణి తదితరులు పాల్గొన్నారు. కొవ్వొత్తిలాగా ఉంటే ఏమవుతుంది? మనకి వెలుతురు వస్తుందా? కొవ్వొత్తి లక్షణం ఏంటి? వెలుతురు ఇవ్వడం. అంటే సమాజానికి వెలుతురు ఇవ్వాలి. కానీ సమాజానికి వెలుతురు ఇవ్వకుండా క్యాండిల్ లాగా ఉంటూ ఏమవుతుంది? క్యాండిల్ ఎప్పుడోసారి అది కొద్ది రోజుల తర్వాత పాడైపోతుంది. కానీ వెలుతురు ఇచ్చి పాడైపోతే, కరిగిపోతే ఒక జీవితాన్ని ఇస్తుంది. అలాగే మనకు జన్మను పాటు చేసుకుంటూ పోవడం కంటే మనుషులకు అంటే వేరే వాళ్ళకి ఒక వెలుతురు లాంటిది ఇచ్చేసి మనం సార్థక చేసుకుంటే మంచిది. కాబట్టి ఈ విద్యార్థి దశ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ప్రణాళిక చేసుకుంటేనే బాగుంటుంది.